ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేయించాలని గవర్నర్ను కలవనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. లక్ష్మణ్ నేతృత్వంలో మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనుంది బీజేపీ బృందం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేయించాలని గవర్నర్ని కలవనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. లక్ష్మణ్ నేతృత్వంలో మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనుంది బీజేపీ బృందం. ఇక తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రోజా ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజుకొక కొత్త విషయం తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం, దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతల ఫోన్ ట్యాపింగ్లు కూడా జరిగాయనేటువంటి విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్పేసి ఆ పార్టీ నేతలు ఇప్పటికే చెప్పారు. ఈ విషయం పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి కూడా పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర గవర్నర్ని కలిసి ఉన్నత స్థాయి విచారణ చేయించాలని చెప్పి కోరున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు గవర్నర్ను కలువున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో ఇటు రాజకీయ నేతలదే కాకుండా పలు వ్యాపారస్తులు ఇదే విధంగా దేశ భద్రతకు దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎవరైతే ప్రధానంగా దోషులు ఉన్నారో వాళ్ళు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గవర్నమెంట్ చేస్తున్నటువంటి విచారణ పూర్తిగా చేస్తున్నది అని చెప్పేసి మాకు నమ్మకం లేదని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఒకవేళ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ విషయం పైన వదిలిపెట్టినా కూడా మేము వదిలిపెట్టామని చెప్పేసి కిషన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్దే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలకు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యం ఇందులో భాగంగానే బీజేపీ పలు డిమాండ్లు కూడా చేయడం జరిగింది. ఒకవైపు సిబిఐ విచారణ చేయాలని చెప్పారు, ఉన్నత స్థాయి విచారణ కోరాలి, గవర్నర్ జోక్యం చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా అయితే ఎన్నికల సమయంలో అటు మునుగోడు కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి, ఇందులో సుమోటోగా స్వీకరించి దీనిపైన విచారణకు ఆదేశించాలి, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తింపును కూడా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లో బీజేపీ నేతలు గవర్నర్ను కలుస్తున్నారు. అదే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది. ఒక 2 రోజుల్లో వారు అపాయింట్మెంట్ తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంపైన బీజేపీ సీరియస్గా స్టెప్స్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ టార్గెట్గా ఈరోజు కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే విధంగా బీజేపీ ముందుకు పోతుందని చెప్పొచ్చు. రోజా, రైట్.